హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు 7 చేపల కథ విన్నాం. ఇప్పుడు 3 చేపల కథ విందాం. 3 చేపల కథ. అనగనగా ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. అస్సలే ఎండాకాలం కావడంతో చెరువులోని నీళ్ళన్నీ ఎప్పటికప్పుడు ఎండిపోవడంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన 3 చేపలు ఒకచోటకి సమావేశమయ్యాయి. అయ్యో, ఇప్పటిదాకా వానలే పడడం లేదు. మన చెరువు చూస్తే నీళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈరోజైతే కొంతమంది జాలరులు వచ్చి ఇంకొక 10 రోజుల్లో ఈ చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు మనం ఎంచక్కా చెరువు లోపల ఉన్న చేపల్ని అన్నింటినీ పట్టుకుందాం అని మాట్లాడుకుంటున్నారు. నాకు ఆ మాటలు వింటే చాలా భయం వేసింది. మనం చనిపోతామేమో అని బాధగా ఉంది అనేసి మాట్లాడుకుంటున్నారు అని ఆ 3 చేపలు మాట్లాడుకుంటున్నాం. అందులో మొదటి చేప మాట్లాడుతూ, ఇక్కడికి దగ్గరలో మరొక పెద్ద చెరువు ఉంది, మనం అందరం అక్కడికి వెళ్ళిపోదాం అని అంటుంది. ఇది విన్న రెండవ చేప, సర్లే, జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం, అప్పటిదాకా కంగారు పడాల్సింది ఏమీ లేదు అని తేల్చి చెప్పేసింది రెండవ చేప. ఇక మిగిలింది మూడవ చేప. నీళ్ళు ఇంకిపోతున్నప్పుడు కదా, జాలర్లు వచ్చినప్పుడు కదా ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం, ఆ అవసరం ఇప్పుడైతే లేదు అనేసి ఎంచక్కా వెళ్ళిపోతుంది. ఇలా 3 చేపలు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాల్సింది పోయి ఎవరి నిర్ణయం వారే తీసుకున్నారు. అలా మొదటి చేప ఎంత చెప్పినా కూడా మిగతా 2 చేపలు అస్సలు వినిపించుకోవు. దాంతో మొదటి చేప వీళ్ళు ఎంత చెప్పినా వినడం లేదని, నా దారి నేను చూసుకుంటాను అని తెలివిగా ఆలోచించి ముందడుగు వేస్తుంది. ఆ రాత్రికి రాత్రే మెల్లిగా దొర్లుకుంటూ నెమ్మదిగా కొంచెం దూరంలో ఉన్న మరొక పెద్ద చెరువులోకి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఎండలు మరీ మండిపోతాయి. చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు ఆ మిగతా 2 చేపలకి చాలా భయం వేస్తుంది. మొదటి చేప చెప్పినప్పుడు వింటే బాగుండేదేమో, చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి అనేసి మాట్లాడుకుంటాయి. ఇలా మరికొన్ని రోజుల తర్వాత జాలర్లు చెరువులోని నీళ్ళన్నీ ఇంకిపోయాయని తెలుసుకొని వలలు తీసుకొని వస్తారు. ఆ జాలర్లు చూసిన రెండవ చేప కాస్తంత తెలివిగా ఆలోచిస్తుంది. జాలర్లు వల వేయకముందే తానే ఒడ్డుకొచ్చి తను చనిపోయినట్టుగా నటిస్తూ కదలకుండా అలాగే పడుకొని ఉంటుంది. అది చూసిన జాలరుడు, అరెరే, చేప ఒడ్డుకొచ్చింది, ఇంకా నా పంట పండింది అనేసి చేప దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ చేప కదలకుండా ఉండడంతో, అరెరే, ఇది చచ్చిపోయింది, చీచి, చనిపోయిన చేప నాకెందుకు దానిని పట్టుకొని గట్టిగా విసిరేశాడు. దాంతో ఆ రెండవ చేప చిన్న మురికి కాలువలో పడి తన ప్రాణాలను రక్షించుకుంటుంది. ఇక ఎంత చెప్పినా మాట వినని మూడవ చేప గిజగిజమని జాలరుని వల్లో పడి తన్నుకుంటుంది. ఇక జాలరుడి కంట్లో పడిన చేపను చూసి, అబ్బా, ఎంత పెద్ద చేపనో, భలే నా వలలో పడింది, ఎంచక్క ఇంటికి తీసుకువెళ్ళి మంచిగా ఉప్పు కారం మసాలాలు పట్టించి కూర వండుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాలరుణ్ణి వలలో చిక్కిన మూడవ చేప జాలరుని మాటలు విని బాగా ఏడుస్తుంది. మా ఫ్రెండ్స్ చెప్పిన మాట విని ఉంటే బాగుండేదేమో అని బాగా బాధపడుతుంది. ఇంకా 3 చేపలు కథ ముగుస్తుంది. ముందుగానే చేపలన్నీ చక్కగా మాట్లాడుకొని ఒక మాట మీద నిలబడి ఉంటే వాటికి ఇంత కష్టం వచ్చేదేమో కాదేమో అని అనుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ యొక్క నీతి ఏమిటో అర్థమైంది కదా. ఎప్పుడైనా ఏదైనా సమస్య రావచ్చు, రాకపోవచ్చు. సమస్య వస్తే ఎదుర్కోవాలి. అపాయం వచ్చినప్పుడే ఉపాయం చేయాలి. లేదంటే మిగతా 2 చేపల్లాగానే మనం కూడా బలి కావాల్సిందే. జాగ్రత్త సుమి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కాళ్ళు లేని నక్క. ఒకప్పుడు ఒక నక్క ముళ్ళల్లో పడిపోయి తన 2 కాళ్ళను కోల్పోయింది.
అయినా అది దొంగతనాన్ని కొనసాగించడానికి మార్గాలు వెతుకుతూ ఉండేది. ఒకరోజు ఒక రైతుని పొలం దగ్గరికి వెళ్ళి, నేను దేవుడి దూతని అని చెప్పి అన్నం అడిగింది. రైతు అది నక్క అని గమనించి దాని మాయను అర్థం చేసుకొని, అవునా, అయితే కొంచెం దూరం గాలిలో నడిచి చూపించు అంటాడు రైతు. కథాని యొక్క నీతి ఏమిటో అర్థమైందిగా. మోసం చేసిన వాళ్ళు ఎప్పటికైనా బయటపడతారని అర్థం. మోసాన్ని ఎంతకాలం కప్పిపుచ్చినా చివరికి అది బయటపడుతుంది. నెమలికి తాబేలుకి పోటీ. నెమలి తన అందాన్ని చూసుకొని మురిసిపోతుంది. దాని అందాన్ని మించి ఎవ్వరూ లేరని భావించింది. నెమలి దాని అందాన్ని నిమురుకుంటూ ఉంటుంది. కానీ తాబేలు నెమ్మదిగా పట్టుదలతో నడుస్తూ చివరికి తన గమ్యాన్ని చేరింది. నెమలి ఓటమితో మిగిలిపోయింది. తాబేలు గెలిచి ఆనందంగా ఉంటుంది. నీతి: అందం కన్నా పట్టుదల గొప్పది. అందం ఎప్పటికీ శాశ్వతం కాదు. అందం కన్నా గుణం మిన్న. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా రంగు ఏదైనా, రక్తం మాత్రం ఒకటే.